ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ గణేశాయ నమః. భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము సంస్కృత శ్లోకములు 11 నుండి 20. అధైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖక్షమీ. సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయः. మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः స మే ప్రియः. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః. హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియः. అనపేక్షः శుచిర్దక్షः ఉదాసీనో గతవ్యథः. సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తः స మే ప్రియः. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యః స మే ప్రియः. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః. శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగవివర్జితః. తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో येन కేనచిత్. అనికేతస్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఏ తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము సంస్కృత శ్లోకములు 11 నుండి 20 సమాప్తము. భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము సంస్కృత శ్లోకములు 1 నుండి 20 అధ్యాయము సమాప్తము. భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము సంస్కృత శ్లోకములు 11 నుండి 20 తెలుగు అర్థములు. నాతో ఐక్యమయ్యే పద్ధతులను ఆచరించే సామర్థ్యము నీకు లేకుంటే సంయమనముతో కూడిన మానసిక స్థితితో నీవు నీ సమస్త కార్యకలాపాల ఫలితాలను త్యజించవలెను. కర్మఫల త్యాగము చేయవలెను. హేతుబద్ధత మరియు విచక్షణ లేని అభ్యాసాల కన్నా శాస్త్రగ్రంథాల ద్వారా వెల్లడి చేయబడిన జ్ఞానము ఉత్తమమైనది. ధ్యాన సమయంలో మాత్రమే దేనితోనూ ఎటువంటి అనుబంధము లేకుండా స్థిరమైన స్థితిలో ఉండే మనస్సు కన్నా అన్ని కార్యకలాపాల ఫలితాలను త్యజించడము ఉత్తమమైనది. సమస్త కార్యకలాపాల ఫలితాలు త్యజించడముతో చాలా త్వరగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమస్త జీవరాశుల పట్ల ద్వేషము లేనివాడు, స్నేహము మరియు కరుణ కలవాడు, అహంభావము మరియు అనుబంధము లేనివాడు, సుఖదుఖాల పట్ల సంపూర్ణ సమానత్వము కలవాడు, సహనము కలవాడు, ఎల్లప్పుడూ తృప్తితో ఐక్యముగా ఉన్నవాడు, నాతో ఐక్యత గురించి తెలుసుకున్నవాడు, తన మనస్సును నియంత్రించినవాడు, దృఢ సంకల్పము కలవాడు, మనస్సు మరియు బుద్ధితో నాకు లొంగిపోయినవాడు, నా పట్ల భక్తి ఉన్నవాడు, అలాంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతడే నాకు ఇష్టమైన వాడు. ఎవరితో అయితే ప్రపంచము ఎప్పుడూ భయపడదో, ప్రపంచానికి ఎప్పుడూ భయపడనివాడు, ఎవరికి ఆనందము, కోపము, భయము మరియు మానసిక వేదన లేదో అటువంటి వాడు నాకు ఇష్టమైన వాడు. కోరికలు లేనివాడు, శారీరకముగా మానసికముగా నిర్మలుడు, సమర్థుడు, తటస్థుడు, దుఃఖము లేనివాడు, కర్తవ్యము లేనివాడుగా సమస్త కార్యాలను
త్యజించినవాడు, నా పట్ల భక్తిని కలిగి ఉన్నవాడు, అతడు ఎవరైనా కానీ అతడే నాకు ప్రియమైన ఇష్టమైన వ్యక్తి. ఎవరైతే సుఖము ద్వేషముతో కూడిన భావాలు కలిగి ఉండరో, సుఖదుఖాల వలన ఏడవనివాడు, శుభాశుభ కార్యాలను త్యజించినవాడు, నా పట్ల అంకిత భావంతో ఉండేవాడు, ఆ భక్తుడు నాకు ప్రియమైన ఇష్టమైన వాడు. శత్రువుల పట్ల మరియు స్నేహితుల పట్ల అవమానాలు మరియు ప్రశంసలలో, వేడి మరియు చలిలో, ఆనందము మరియు దుఃఖములో స్థిరమైన మానసిక స్థితితో తటస్థముగా ఉండేవాడు. ఎవరితో లేదా దేనితోనూ ఏ విధమైన సహవాసం పట్ల ఆసక్తి లేనివాడు, తటస్థ స్థిరమైన మానసిక స్థితితో దుర్భాషలు మరియు ప్రశంసలను తీసుకునేవాడు, మౌనముగా ఉండేవాడు, అందుబాటులో ఉన్నదానితో సంతృప్తి చెందేవాడు, స్థిరమైన నివాస స్థలము లేనివాడు, చెలించని బుద్ధి కలవాడు, అంకిత భావము ఉన్నవాడు, ఆ మానవుడు ఎవరైనా కావచ్చును, ఆ వ్యక్తే నాకు ప్రియమైన ఇష్టమైన మానవుడు. ఎవరైతే నాపై దృఢమైన విశ్వాసముతో పొందవలసిన పరమావధిగా నన్ను విశ్వసించి అమృత రూపముగా విశ్వవ్యాప్తముగా ఆమోదయోగ్యమైన ఈ ధర్మ ఆచరణను ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే పైన చెప్పిన సూత్రాలను ఆచరణలో అమలు చేస్తారో, ఆ భక్తులు నాకు ఎంతో ఇష్టమైన వారు. భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము సంస్కృత శ్లోకములు 11 నుండి 20, తెలుగు అర్థములు సమాప్తము. భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము సంస్కృత శ్లోకములు 1 నుండి 20, అధ్యాయము సమాప్తము. ఓం నమో నారాయణాయ నమః.